ప్రకృతి దేవుని వలన పుట్టింది. దాని సంగతి చెప్పాలి అంటే కలిగించిన వాడే చెప్పాలి. ఒనిడా టీవీ దానిలో ఉన్న తప్పులు చెప్పాలి అంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చెబుతుంది. లేదా అనేది ఫిలిప్స్ టీవీయా అయితే ఫిలిప్స్ సర్వీస్ సెంటర్ కాంటాక్ట్ చేయండి. నీది ఎల్జీయా అయితే ఎల్జీ సర్వీస్ సెంటర్ని కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళే దానిని కలిగించారు గనుక, సృష్టించారు గనుక. మరి ప్రకృతి ఎప్పుడు పుట్టిందో తెలియని ఓ సన్నాసి, మరలా అంటున్నాను, ఈ మాట జాగ్రత్తగా వినాలి. ప్రకృతి ఎప్పుడు పుట్టిందో ఈ దిక్కుమాలిన శాస్త్ర ప్రపంచానికి తెలియదు. అంచనాలే అన్ని, అంచనాలు వేసే అవివేకి ఈ రాత్రి ప్రకృతిని కలిగించిన ఆ దేవుడు దీని అంతం ఎప్పుడో చెప్పాలి. ఆయన మేకర్, ఆయన క్రియేటర్, ఆయన చెప్పాలి. నువ్వేంటి గ్లోబల్ వార్మింగ్ అనో, సముద్ర తరంగాల ఘోషనో, ఆస్ట్రాయిడ్స్ ఢీకొంటాయనో, వాతావరణంలో లేదా మార్పులను, దీనిని బట్టి ప్రకృతి పలానా రోజు నాశనం అయిపోద్దని ఆ దిక్కుమాలని ఎవడో రాసిన చెత్త క్యాలెండర్, మయన్మార్ క్యాలెండర్ బట్టి చెబుతున్నావా? సృష్టికర్త జోలికి వచ్చావో అయిపోతావు నువ్వు. ఇంత సవాలు చేసి బైబిల్ పట్టుకొని, ఒక బైబిల్ అబద్ధాల పుట్టయితే, బైబిల్ ఒకవేళ అబద్ధమైతే, ఇది విదేశీ మతమైతే పిడి సుందర్రావుగా నిలబడుతున్నాను. నీ శాస్త్రవేత్త చెబితే, నీకు న్యూస్ మీడియా అంటూ ఏడిస్తే 2012 యుగాంతం కాదు డిసెంబర్ 21 బైబిల్ నిజమైన గ్రంథమని, అందులో అది వ్రాయబడలేదని నేను చెప్పటానికి ఇక్కడ నిలబడ్డాను ధైర్యంగా. ఇప్పుడు చెప్పు, బైబిల్ తప్పని చెప్పటానికి ఎవరైనా మీస ఉన్న మగాడు గుంటూరు పట్టణంలో ఉన్నాడేమో, తీసుకొని రండి. దేవుడున్నాడు జాగ్రత్త, క్రైస్తవుడు ఉన్నాడు జాగ్రత్త. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం.